ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి ఇవాళ రేపట్లో చాలా వరకు గైనకాలజిస్టులు అందరూ ఫెర్టిలిటీస్ వైపే టర్నప్ అవుతున్నారు. ఏంటి కారణం అంటే చెప్తారు మీరు? మేబీ అంటే మనం ఆ యాంగిల్లో చూస్తున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. బికాస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఫర్టిలిటీ హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు ఎక్కువ అవుతున్నారని. టు బీ ఫ్రాంక్, మనకు ఇప్పుడు మెడికల్ సీట్స్ కన్సిడర్ చేస్తే ఒక్కొక్క కాలేజ్లో గైనకాలజీ సీట్స్ అనేటివి అరౌండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకు 6 to 8 గైనకాలజిస్టులు పాస్ అవుతున్నారు ఒక హాస్పిటల్ నుంచి, ఒక మెడికల్ కాలేజ్ నుంచి. సో మనము సూపర్ స్పెషాలిటీ వైపు చూసినప్పుడు గైనకాలజీ హ్యాస్ 4 divisions. ఒకటి ఏంటంటే హై రిస్క్ ఆబ్స్టెటిక్స్. Like obstetrics and gynecology is the field manadi. Obstetrics deals with pregnant women. Gynecology deals with women starting at age of 18 to 65 years. సో మన స్పెక్ట్రమ్ అనేది ఎంత పెద్దగా ఉంది. అవును, చాలా. ఫస్ట్ థింగ్, సో ఇది మన బేస్. దీనిలోంచి మళ్ళీ 4 divisions అనమాట. సో హై రిస్క్ ఆబ్స్టెటిక్స్ అంటే ఓన్లీ డెలివరీసే కాదు. సో డెలివరీలో మనకు బీపీ వచ్చినా, డెలివరీలో షుగర్ వచ్చినా, ప్లాసెంటా సపరేట్ అయినా, సో ఇవన్నీ పేషెంట్ కి మానిటరింగ్, ఎక్స్ట్రా మానిటరింగ్ అవసరం ఉన్నప్పుడు దేర్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హై రిస్క్ ఆబ్స్టెటిషియన్. కరెక్ట్. సో అది కూడా వాళ్ళకు ఒక స్పెషాలిటీ బ్రాంచ్. అండ్ సెకండ్ కమ్స్ మనకి ఆంకాలజిస్ట్. సో ఎలాగో క్యాన్సర్స్ అనేటివి డెఫినెట్ గా పెరుగుతున్నాయి. సో క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ కూడా పెరుగుతున్నాయి. సో గైనకాలజికల్, ఆంకాలజీ ప్లస్ ఇంకొకటి కొత్త డిపార్ట్మెంట్ మనకి ఏంటంటే గైనిక్ యూరో. సో ఫీమేల్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఏంటంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 40-45 years వరకు మనకు ప్రాబ్లమ్స్ అనేటివి చూస్తూ ఉంటాం, ఫైబ్రాయిడ్స్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. కానీ ఒకసారి మెనోపాజ్ వచ్చాక దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేర్ ఉమెన్ ఎన్కౌంటర్. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ కానివ్వండి, డ్రైనెస్ కానివ్వండి, ఓవరాల్ గా హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి, మనకు ఆఫ్టర్ మెనోపాజ్ అనేటివి ఎక్కువ అవుతా ఉంటాయి. సో ఇవి డీల్ చేయడానికి కూడా యూరో గైనకాలజిస్ట్ అవసరం అనేది చాలా ఉంది. సో ఇవి ఒక బ్రాంచెస్. ఇవి కాకుండా ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో అయితే అవసరానికి తగ్గట్టుగానే ఇది పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఫర్టిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద డివిజన్. సో మనకు 5 ఉన్నాయి. మన ఫోకస్ ఫర్టిలిటీకి ఎందుకు వెళ్తుంది అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ డిజిటల్ మీడియా కంపేర్డ్ టు ద అదర్ డిపార్ట్మెంట్. ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంటే ఏం చెప్తారు మీరు? 12 to 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. సుశాంత్ గారు, Yes. Nice talking to you today. Really, welcome to my show. Actually, andrologist గా మీకు ఎన్నాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఏం చెప్తారండి? ప్రీవియస్ 10 years నుంచి మనం ప్రతి ఒక్క టైప్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ కేసెస్ ట్యాకల్ చేసినాం, హ్యాండిల్ చేసినాం. ఒక 10,000+ ఇండివిజువల్స్ కి ఇవాల్యుయేట్ చేసినాం. సో మనకు అసలు ఎపిడియమియాలజీ ఏంటి, కారణాలు ఏం ఉన్నాయి మన తెలంగాణలో, దీని గురించి చాలా డేటా కలెక్ట్ చేసి ఎక్కడ మనకు మెడికల్ ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుంది, ఎవరికి అసలు సర్జరీ అవసరం ఉందా, ఎవరికి ఏదైనా రిపోర్ట్ తప్పు డయాగ్నోస్ అవుతుందా. అండ్ స్పెర్మ్ టెస్ట్ లో ఇప్పుడు ఈ మధ్యలో చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. ప్లేస్ లో అంటే ఒక్కొక్క డయాగ్నోస్టిక్ సెంటర్ లో కూడా ఒక్కొక్కలాగా వస్తుంది. ఎందుకంటారు? కారణం ఏంటి? సో అంటే ప్రతి ఒక్కరు ఆ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ది క్రైటీరియా ఫాలో చేయరు. అండ్ ఎవాల్యుయేట్ చేస్తున్న మనిషి తన ఎక్స్పీరియన్స్ ఎంత వరకు ఉంది, ఒక్కొక్క సెంటర్లో అసలు క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ చేయరు. అండ్ ఇంకొకటి ఇప్పుడు AI అంటే కంప్యూటర్ అసిస్టెడ్ సెమెన్ అనాలిసిస్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ అబ్జర్వర్ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ వస్తుంది కదా రిపోర్ట్స్ లో, అది ఎలిమినేట్ చేయడానికి ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీస్ వచ్చేస్తుంది. ప్లస్ సెమెన్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే అది బ్లడ్ రిపోర్ట్ లాగా కాదు. సో ప్రతి ఒక్క టైం అది కొంచెం డిఫరెంట్ వస్తూనే ఉంటుంది, వారంకి కూడా నార్మల్ మారిపోతుంది, కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద రీజన్ పేషెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కెరియర్ స్టార్ట్ చేసిన సంవత్సరం నుంచి యాజ్ ఆన్ టుడే వరకు స్పర్మ్ లో వచ్చిన లేదా మేల్ హెల్త్ లో వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? ఈ మధ్యలో ఎందుకు స్పర్మ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి అంటే ఫస్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇప్పుడు మన భారతదేశంలో ఒక 25% ఆఫ్ ఇండివిజువల్స్ కి డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ చాలా హై ఉంటుంది. సో ఇవన్నీ కూడా అసలు డయట్ వల్లనే అండ్ జెనెటిక్స్ వల్ల. సో వీఆర్ మోర్ ప్రీడిస్పోజ్. ఈ డయాబెటీస్ చాలా వరకు అసలు అన్డయాగ్నోస్డ్ ఉంటుంది, లేదా బాడీలో ఏదైనా వేరే టైప్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటున్నాయి, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు మీరు? స్పర్మ్ లో క్వాలిటీ తగ్గిపోతుందంట? డెఫినెట్లీ. సో హై బ్లడ్ షుగర్ టెస్టిస్ అండ్ స్పర్మ్ కే కాకుండా మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ కి ఎఫెక్ట్ చేస్తుంది. సో స్పర్మ్ క్వాలిటీ దాని లోపల ఉన్న DNA ఇది జెనెటిక్ కోడ్ అనమాట. సో ఒక న్యాచురల్ ఫర్టిలిటీ రావాలి, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి, బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండకుండా 2 కళ్ళు, ఒక ముక్కు, ఇవన్నీ కూడా కోడింగ్ ఉంటుంది, గుండెలో హార్ట్ డిఫెక్ట్స్. సో జెనెటిక్ సిండ్రోమ్స్ రావద్దంటే ఇట్ షుడ్ బి అ హెల్దీ స్పర్మ్. అండ్ ఈ డయాబెటీసే కాదు, ఎనీ మెడికల్ కండిషన్స్. సో ఈ సైలెంట్
అటాక్ చేస్తున్నాయి మన ఇట్స్ అంటే సైలెంట్లీ అది హెల్త్ కి స్పాయిల్ చేస్తుంది. అది కోఇన్సిడెంట్లీ పిల్లలు అవ్వట్లేదు అని ఫర్టిలిటీ సెంటర్ కి విజిట్ చేసినప్పుడు మనం జనరల్ హెల్త్ చెకప్ చేస్తాం. సో ఆ జనరల్ హెల్త్ చెకప్ లో తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, ఇట్లా కూడా ఉందా మాకు, వి డిడ్ంట్ నో అని. కపుల్ ఇద్దరు వస్తారా మీ దగ్గరికి? లేదు మాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం లేదు, పిల్లలు కలగడం లేదు, ఇద్దరు వస్తారా లేకపోతే ఒకళ్ళే వస్తారా? ఇంకా 60% ఆఫ్ ద టైమ్స్ ఓన్లీ ఫీమేల్ వస్తారు ఇప్పటికి కూడా. అవుట్ ఆఫ్ 100 ఇఫ్ యూ సీ 40% వరకు కపుల్ వెల్కమ్. ఓకే, 60% స్టిల్ ఫీమేల్ కమ్స్. ఇప్పటికి ఈ రోజులలో ఏం చెప్తారు సింగిల్ గా ఫీమేల్ వస్తే కనుక? నెక్స్ట్ టైం హస్బెండ్ తీసుకొని రమ్మని చెప్తాను. సో ఎవాల్యుయేషన్ ఈజ్ ఆల్వేస్ మేల్ అండ్ ఫీమేల్ టుగెదర్. కరెక్ట్. లేదు కానీ ఫస్ట్ నాకు చేయండి, మా వారి అవసరం ఉంటే అప్పుడు చూద్దాం అని అంటారా జనరల్ గా? చాలా మంది అంటారు. బట్ ఐ టెల్ యూ దెర్ ఆర్ 2-3 థింగ్స్ ఇన్ ఇట్ అండి. సో ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ రీజన్స్ కన్సిడర్ చేసినప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చింది. సో వాళ్ళని మనం ఎలా క్లాసిఫై చేస్తాం? ఇన్ మై ఒపీనియన్, మీరు వచ్చారు, ప్రాబ్లమ్స్ మీకే కాదు హస్బెండ్ కి కూడా ఉంటాయి. సో నెక్స్ట్ టైం డెఫినెట్లీ గెట్ యువర్ హస్బెండ్ సో దట్ యూ క్యాన్ బి ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. కానీ నిజంగా సార్, వన్స్ కపుల్ వచ్చిన తర్వాత ఫీమేల్లో ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, మేల్లో స్పర్మ్ ఇష్యూ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు కన్వే చేయడానికి మీరు తీసుకునే మెంటల్ టెన్షన్ ఏంటి? యాక్చువల్లీ లేదు అని అంటే వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాట్ విల్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తారు? సో యూజువలీ నా ఎక్స్పీరియన్స్లో ఒక మేల్ పేషెంట్ వచ్చారనుకోండి, తన ఫ్రెండ్కి లేదా ఒక ట్రస్టెడ్ మేల్ పార్ట్నర్కే తీసుకొస్తారు. ఓకే. అండ్ అప్పుడు యూజువల్ గా సెక్షువల్ ఇష్యూస్ కోసమే ఫస్ట్ కన్సల్ట్ అవుతారు. అదే సెమెన్ టెస్ట్, ఫర్టిలిటీ పిల్లలు అవ్వట్లేదని సెమెన్ అనాలిసిస్ టెస్ట్ ఇవ్వమంటే కొంచెం మ్యాస్కులానిటీ తక్కువ అవుతుందని ఫీల్ అవుతారు. అంటే నా వల్లనా అని అట్లా. అండ్ చాలా వరకే టెన్షన్ తీసుకొని డాక్టర్ ఏదైనా చేయండి, సార్ట్ చేయండి, మాకు మెడిసిన్స్ ఇవ్వండి, అండ్ మీరు ఏది చెప్తే అది మేము ఫాలో అవుతాం, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, విటమిన్స్ కానివ్వండి. సో కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. బట్ యాజ్ అ కపుల్ కొంచెం రేర్గానే వస్తారు. యూజువలీ మన దగ్గర ఇప్పుడు బయట ఫెయిల్ అయిన కేసెస్ కూడా వస్తున్నాయి. యాజ్ అ కపుల్ అప్పుడు వస్తారు, ఇద్దరికి ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ లో సెకండ్ ఒపీనియన్ కోసం వస్తారు. ఈ సెకండ్ ఒపీనియన్ లో మనం తరోగా ఎవాల్యుయేషన్ చేస్తాం. అసలు ఎందుకు ఇప్పటి వరకు ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది, న్యాచురల్ ఫర్టిలిటీకి ఏ మెడిసిన్ వాడారు, ఇప్పుడు ఏది డిఫరెంట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనం మైక్రోస్కోపిక్ లెవెల్లో ఇమాజిన్ చేయాలి. జస్ట్ మనం స్కానింగ్, ఒక స్పర్మ్ టెస్ట్ అంటే అట్లా కాదు, మనం మొత్తం దాని ఇమ్యునాలజీలో వెళ్ళాలి. అసలు ఆ స్పర్మ్ మోటిలిటీ తక్కువ ఉండడానికి కారణం ఏంటి, చిన్న ఉన్నప్పుడు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయా, అలా కూడా ఉంటుందా? డెఫినెట్లీ. చాలా వరకు యాక్చువల్లీ స్ట్రెస్ వల్ల అవుతుందా స్పర్మ్ కౌంట్ లో అని అనుకుంటారు. నైట్ షిఫ్ట్స్ అని కొన్ని నైట్ ఐటీ ప్రొఫెషనల్స్ నైట్ షిఫ్ట్ గురించి దే విల్ బి వరీడ్. లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో మెంటల్ డిజార్డర్స్ కూడా అసలు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ చాలా పెరిగిపోతుంది. అది కూడా యాక్చువల్లీ లో టెస్టాస్ట్రాన్ కి లింక్ ఉంది. రైట్. ఇప్పుడు నా ఫ్రెండే వచ్చిండు మొన్న, నాకు యాంగ్జైటీ డిజార్డర్ ఉంది, నేను కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటున్నా, తనది టెస్టాస్ట్రాన్ చెక్ చేస్తే లో వచ్చింది. ఓకే. సో దట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ యాంగ్జైటీ. ఎంత ఉండాలండి యాక్చువల్ గా పర్సెంటేజ్ వైస్? సో లో టెస్టాస్ట్రాన్, సో లో టెస్టాస్ట్రాన్ ఒక 5% ఇండివిజువల్స్ కి ఉండొచ్చు. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ మేల్ ఫ్యాక్టర్ లో 50% ఆఫ్ ద టైమ్స్, అంటే హస్బెండ్ ప్రాబ్లమ్స్, స్పర్మ్ ఇష్యూస్ 50% ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫర్టిలిటీ సమస్య మగవాళ్ళలో కారణాలతోటి ఉంటుంది. సో కామన్ రీజన్స్ ఇప్పుడు మనం ఎట్లాంటి రీజన్స్ చూస్తున్నాం అంటే ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ పర్టికులర్లీ ఒకటి కామన్ అయ్యాయి. ఇస్ ఇట్? అంటే మీరు ఎక్కువగా చూస్తున్నవి ఏంటి అంటే అందులో ఏం చెప్తారు? ఎస్టిడిలో యూజువలీ బ్యాక్టీరియల్ ఎస్టిడీస్ ఉంటాయి, క్లామిడియా, గొనోరియా లేదా ఈకోలై. ఒక్కొక్కసారి ఇది యూరినరీ రూట్ నుంచి కూడా వస్తాయి, ఒక్కొక్కసారి లైక్ ట్యూబర్క్లోసిస్ ఉంది, అది బ్లడ్ బార్న్ రూట్ నుంచి కూడా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్ బికమ్స్ లిటిల్ బిట్ టఫ్. ఇన్ఫెక్షన్ ఉంది అంటే కపుల్ కౌన్సిలింగ్ కొంచెం చాలా సెన్సిటివ్ ఇష్యూ.